ప్రైజ్ లార్డ్. మీ అందరికీ యేసు ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ మధ్యలో ఒక విషయం పంచుకోవాలని లైవ్లోకి రావడం జరిగింది. విషయం ఏంటంటే, ఈ మధ్యలో చెన్నై ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. చాలా పెద్ద కాన్ఫరెన్స్. భారతదేశం నుండి సుమారుగా 25 రాష్ట్రాల నుండి బ్రదర్స్ సిస్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చారు. ఇతర దేశాలు ఒక 10 దేశాల నుంచి బయట నుంచి కూడా వచ్చారు. విషయం ఏంటంటే, కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే ఆ కాన్ఫరెన్స్కి మనం కొంత అమౌంట్ చెల్లించాలి. 5 days అక్కడ ఉంటాను. రానుబోని ఛార్జీలు, 5 days అక్కడ ఉండాలి మనం. చాలామంది వచ్చారు, నేను కూడా వెళ్ళాను. ఇంత మంచిగానే ఉన్నది. మంచి వాక్యం, ఆత్మీయ బలపడతా ఉన్నాను. ఆ కాన్ఫరెన్స్లో ఒకరోజు కానుక ఒకసారి పడతారు, ఒకరోజు 4వ రోజు కానుకలు పడుతున్నారు. ఇది రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఎవరే లాంగ్వేజ్ మాట్లాడినా తెలియదు. ఆ కానుకలు పట్టేటప్పుడు నేను మన తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యలో నేను ఉండటం జరిగింది. ఎప్పుడైతే కానుకలు అన్నారో, మన తెలుగు ప్రజలు కానుకలు అంటే చిల్లరతి అని 10 రూపాయలు 20 రూపాయలు తీసి కానుకలు వేస్తాం. చాలా విచిత్రం అనిపించింది. ఎందుకంటే దేవుడి కోసమే మనము అన్ని వేలు కట్టాము. తర్వాత అలా కొన్ని వందలు పెట్టి ఛార్జీలకు వెళ్ళాము, ఛార్జీలు పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. ఒక 5 రోజులు అక్కడ సమర్పణ చేస్తున్నాము. ఎంత సాక్రిఫైస్ చేస్తాను కరెక్టే లేగానే ఈ కానుకలు అనేసరికి 5 రూపాయలు 10 రూపాయలు తీస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది. అయ్యో, ఇంత కష్టపడుతున్నాం కదా, దీంట్లో ఒక 500 అది కూడా ఒక త్యాగం సమర్పణ అనుకుంటే బాగుండేది అనిపించింది. కనీసం 200 కనీసం 100 కానుకలు వేస్తే బాగుండేది అనిపించింది. అన్ని విషయాల్లో మనం త్యాగం సమర్పణ చేస్తున్నాం, కానీ ఈ డబ్బులు అనేసరికి దేవుని చీపుగా చూస్తున్నాం.